హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. రైటర్ కావ్య విరించి ఆశకి ఎపిసోడ్ 49. అవును, మీరు మీ బాబాయ్తో మాట్లాడుతున్నారు కదా, మరి కీర్తి సుప్రియ వాళ్ళతో మాట్లాడడానికి ఏమైంది సార్ అని అడిగింది హాసిని. టైం వచ్చినప్పుడు అందరితో మాట్లాడతాను బంగారం అని సంతోష్ తన నుదుటిని హాసిని నుదుటికి ఆంచి చెప్పాడు. హాసిని సంతోష్ షర్ట్ కాలర్ పట్టుకుని దూరం జరిపి, నేను మీతో మీ బాబాయ్తో మాట్లాడమని వాదించినప్పుడు కూడా మీరు మీ బాబాయ్తో మాట్లాడుతున్నానని ఎందుకు నాతో చెప్పకుండా కొత్త ఒప్పందాన్ని పెట్టారు మళ్ళీ అని అడిగింది హాసిని. హాసిని నడుము మీద చేతులు వేసుకుని సంతోష్ని చిరుకోపంగా చూస్తూ అడిగింది. ఆ ఒప్పందం వల్లే కదా ఈరోజు పొద్దున్న నీ పెదవులు నా బుగ్గను తాకాయి అని అన్నాడు సంతోష్ హాసిని పెదాలపై వేలితో రాస్తూ. హాసిని కళ్ళు పెద్దవి చేస్తూ ఉంటే, నేను విష్ణు మామయ్య గారితో సుప్రియ వాళ్ళతో మాట్లాడమని అడుగుదామని మీరు ముందే ఊహించారు అంతేనా అని చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అడిగింది హాసిని. సంతోష్ చిరునవ్వుతో కొంటెగా అవును అని కన్రెప్పలను మూసి తెరిచాడు. హాసిని మూతి తిప్పుకుని, అయితే మీరు ఎలాగో మీ బాబాయ్తో మాట్లాడుతున్నారు కదా, ఇంకా మన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అని అంది. సంతోష్ హాసిని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన బుగ్గలను పట్టుకుని, నువ్వు చరణ్ని ఎప్పుడో మర్చిపోయావు అని నాకు తెలుసు అని, కానీ నీతో నీ తొలి ప్రేమ జ్ఞాపకాలు కొన్ని ఉండిపోయాయి. కానీ నీ మెడలో తాళు పడిన క్షణం నుండే ఆ జ్ఞాపకాలకు కూడా శాశ్వతంగా సెలవు ఇచ్చావని కూడా నాకు అర్థమైంది హనీ. నాకొక అవకాశం ఇవ్వరా బంగారం? కోర్టు ఇచ్చిన టైం కన్నా ముందే మనకొక బిడ్డ ఉండాలి హనీ. ఒక్క 3 months నాతో ఒక వైఫ్లా ఉండు. ఎప్పటికీ నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగకపోతే అప్పుడే మనం బయోలాజికల్గా బిడ్డను కందాం అని అన్నాడు సంతోష్. హాసిని కొన్ని క్షణాలు ఆలోచించి సమాధానం చెప్పేంతలో డోర్ సౌండ్ అవుతున్నట్లు అనిపించి హాసిని సంతోష్ని దూరం జరిపింది. హాసిని సంతోష్ని దూరం జరుపుతూ ఉండడం, హరిని డోర్ కొట్టి లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. లోపలికి వచ్చిన హరిని మొహంలో కంగారును గుర్తించిన హాసిని, ఏమైంది హరిని అని అడిగింది. హాసిని కాస్త కంగారుగా, హాసిని నీతో అర్జెంటుగా మాట్లాడాలి, క్యాంటీన్కి వెళ్దామా అని సంతోష్ వైపు ఒకసారి చూసింది హరిని. వెళ్ళండి అన్నట్టుగా తల ఊపాడు సంతోష్. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. హర్ష వల్ల నాయనమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట హాసిని. ఆవిడ మా పెళ్ళి చూడాలి అని పట్టుపట్టారట. అందుకే వారంలో పెళ్ళి పెట్టుకుందాం అంటున్నారు హర్ష వాళ్ళ పేరెంట్స్ అని చెప్పింది హరిని. అదేంటి, హర్ష వాళ్ళ నాయనమ్మకి నువ్వు నచ్చలేదనే కదా ఆవిడ నిశ్చితార్థానికి కూడా రాకుండా తీర్థయాత్రల పేరుతో ఊర్లో లేకుండా ఊర్లు పట్టుకుని తిరిగింది అని అంది హాసిని. ఆవిడలో మార్పు వచ్చిందంట. ఇప్పుడు ఆవిడ హర్ష వాళ్ళ అమ్మగారితో కూడా బాగా మాట్లాడుతున్నారంట అని అంది హరిని. హర్ష ఏమంటున్నాడు మరి? 1 weekలో పెళ్ళంటే ఇబ్బంది కదే అని అంది హాసిని హరినితో. నేను అదే అంటున్నా, కానీ హర్ష కూడా పెళ్ళి చేసుకుందామని అంటున్నాడు అని అంది హరిని. ఎలానే ఇంత త్వరగా? మీకున్న ఆ కొంచెం గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంది కదే, అది విడిపించాలి, పెళ్లి ఖర్చులకి డబ్బు చూడాలి అని హాసిని అంటూ ఉండగా సంతోష్ వచ్చి హరిని వైపు చూసి, మా పెళ్ళికి ముందే నీతో చెప్పాను నన్ను అన్నయ్య అని పిలవమని. అన్నయ్య అంటే కేవలం పిలుపులోనే కాదు, బంధం బాధ్యత రెండూ నా దృష్టిలో అని అన్నాడు. సార్, ఇప్పటికే మీకు కట్టాల్సిన ఈఎంఐనే ఎక్కువ ఉంది, మళ్ళీ పెళ్ళికి మీరు ఖర్చు పెడతాను అంటే అని హాసిని అంటూ ఉండగా సంతోష్ చూపులు నిప్పుల సెగల తాకిడికి తన మాటలు పూర్తి చేయకుండానే ఆపేసింది హాసిని. నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించడానికి మన పెళ్ళిని ఒప్పంద వివాహంగా మార్చాను, కానీ నా దృష్టిలో మన పెళ్ళికి విలువ ఉంది, మన బంధానికంటూ ఒక అర్థం ఉంది. నా భార్య కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడడం నా బాధ్యత అని హాసినికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హర్షని రేపే వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పు అని అన్నాడు. హరిని మౌనంగా చూస్తూ ఉంటే, చెప్పేది నీకే అని అన్నాడు స్వరాన్ని గంభీరంగా మార్చి. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది హరిని. సంతోష్ హాసిని ఫోన్ తీసుకుని
హర్ష నెంబర్ తన ఫోన్లో ఫీడ్ చేసుకుని హర్షకి ఫోన్ చేశాడు. హర్ష కొత్త నెంబర్ చూసి ఎవరా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అన్నాడు హర్ష. సంతోష్ని అని సంతోష్ అనగానే హర్ష మీరు ఫోన్ చేశారేంటి సార్ అని అడిగాడు. రేపు నీ పేరెంట్స్ని తీసుకుని మా ఇంటికి రా, పంతులు గారు కూడా వస్తారు, పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేద్దాం అని అన్నాడు సంతోష్. హర్ష కొన్ని క్షణాల మౌనం ఉండి సరే అని అన్నాడు. సంతోష్ ఫోన్ పెట్టేసి హాసిని వైపు చూసేసరికి హాసిని సంతోష్ని ఆరాధనగా చూస్తూ ఉంది. సంతోష్ తనని చూసేసరికి చూపుని తిప్పేసుకొని కాస్త తడబడుతూ నేను మామయ్య గారి ట్రీట్మెంట్ కోసం చిన్నమామయ్య గారితో డాక్టర్ని కలవడానికి వెళ్తున్నా అని వెళ్ళిపోతుండగా సంతోష్ హాసినిని దగ్గరికి లాక్కుని జాగ్రత్త అని నుదుటిపైన ముద్దు పెట్టాడు. హాసిని ఒక్క క్షణం పాటు సంతోష్ని చూసి వెళ్ళిపోయింది. హాసిని ఇంటికి వెళ్ళి విష్ణు గారిని రావు గారిని తీసుకొని ఆయుర్వేదం డాక్టర్ అమర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ డాక్టర్ అమర్తో అన్ని వివరాలు మాట్లాడుతూ ఉంది. డాక్టర్ అమర్ రావు గారిని మొత్తం చెక్ చేసి పూర్తిగా కోలుకుంటారని చెప్పలేను, కానీ 70% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందులా నడవలేకపోవచ్చు, బట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మీకు. అంతేకాదు మెడిసిన్ రాసిస్తున్నా, మీకు ఇవి ఎలా మసాజ్ చేయాలి, గుళికలు ఎలా వాడాలో కొత్త కనుక మీకు కొన్ని రోజుల పాటు మా నర్స్ని పంపుతున్నా అని తన నర్స్ ఆమనిని చూపించాడు డాక్టర్ అమర్. హాసినిని ఆఫీస్ దగ్గర దింపి ఆమనిని రావు గారిని తీసుకొని విష్ణు గారు ఇంటికి బయలుదేరారు. హాసిని ఆఫీస్కి వెళ్ళగానే హాసిని సంతోష్తో డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పింది. సరే హనీ, నా వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అన్నాడు. సరే సార్ అని అంటూ సంతోష్తో తన అడుగుల జత కలిపింది. ఇద్దరూ ఇంటికే బయలుదేరారు. హాసిని కీర్తి గురించి ఎప్పుడు చెప్పాలి సార్కి, ముందు అన్నయ్యతో మాట్లాడితే వద్దు ముందే సార్తో మాట్లాడి సార్ అత్తయ్య వాళ్ళందరూ ఒప్పుకుంటే అప్పుడు అన్నయ్యని ఒప్పించేయచ్చు. హరిని పెళ్లి ముహూర్తం పెట్టాక ఈ విషయాలు మాట్లాడితే బెటర్ అని ఆలోచిస్తూ ఉంది. సంతోష్ హాసినిని గమనించి ఏం ఆలోచిస్తున్నావు హని అని అడిగాడు. ఏం లేదు సార్, పల్లవి యుఎస్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది సార్. ఈ షూటింగ్ అవ్వగానే వెళ్ళిపోతుందంట. ఈలోపు చరణ్ పల్లవి మీద తనకున్న ప్రేమని గుర్తిస్తే బాగుండు కదా సార్, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అంది. సంతోష్ కార్ ఆపి హాసినిని చూస్తున్నాడు. ఎందుకు సార్ అలా చూస్తున్నారు అని అడిగింది హాసిని సంతోష్ని. ఇలా మాటకి ముందొకసారి వెనకాలొకసారి తగిలించే బదులు సంతోష్ అని పిలవచ్చు కదా హని అని అన్నాడు సంతోష్. నేను సీరియస్ విషయం మాట్లాడుతుంటే మీరేంటి సార్ అని అంది హాసిని. అందులో ఏముంది హని, పల్లవి మనసు అలసిపోయి ఉంటుంది, తను మాత్రం ఎంతకాలమని ఎదురు చూస్తుంది పాపం అని అన్నాడు సంతోష్ హాసినితో. కార్ని స్టార్ట్ చేసి పెట్రోల్ బంక్ వైపు పోనిస్తూ. అంటే మీరు కూడా అదే, మీ మనసు అలసిపోతే వేరే పెళ్ళి చేసుకుంటారా అని కంగారుగా అడిగింది హాసిని. సంతోష్ పెట్రోల్ బంక్లో కార్ ఆపి హాసిని వైపు చిన్న నవ్వు నవ్వి నీ పెదవులు ఈ ప్రశ్న అడుగుతుంటే నీ కళ్ళెందుకు కంగారుగా చూస్తున్నాయి హని అని అడిగాడు సంతోష్. హాసిని సంతోష్తో ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్ అని అంది. నువ్వేమనుకుంటున్నావు హని అని అడిగాడు సంతోష్ కొంటెగా. అబ్బా, నేను ఏదో ఒకటి అనుకుంటాలే కానీ మీరు చెప్పండి అని అంది హాసిని. ఇంతలో సార్ అమౌంట్ అని అడిగాడు పెట్రోల్ బంక్లో అబ్బాయి. సంతోష్ ఫోన్పే చేస్తుంటే అవ్వట్లేదని సిగ్నల్ సరిగ్గా చూపించట్లేదు సార్, క్యాష్ ఇవ్వండి అని అన్నాడు బంక్ అతను. ఒక 5 minutes అని క్యాష్ కోసం బంక్ పక్కన ఉన్న ఏటీఎంకి వెళ్ళాడు సంతోష్. అప్పుడే హాసిని మానేసిన పాత కంపెనీ ఓనర్ విశ్వ పెట్రోల్ కొట్టించుకొని బంక్ వాడికి అమౌంట్ ఇస్తూ ఉండగా హాసిని ఒక్కతే కారులో ఉండటం చూశాడు. భలే దొరికావే అని అనుకుంటూ అమౌంట్ ఇచ్చేశాక కార్ని కొంచెం పక్కకు పార్క్ చేసి హాసిని ఉన్న కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. కార్ స్టార్ట్ చేసిన సౌండ్కి అప్పటి వరకు మూసుకున్న కళ్ళని తెరిచి చెప్పండి సార్
అని విశ్వ మొహం కనిపించగానే ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కార్ డోర్ తీసి దూకేద్దామని డోర్ తీస్తుంటే అది రాలేదు. హాసిని డోర్ తీయడానికి ప్రయత్నిస్తుండగా నువ్వు ఇలాంటివి చేస్తావని స్టార్ట్ చేయకముందే డోర్స్ లాక్ చేసేసా డార్లింగ్ అంటూ కిల్లింగ్ స్మైల్ ఇస్తూ చెప్పాడు విశ్వ. హాసిని తలను విండోలో నుండి బయటికి పెట్టి సార్ హెల్ప్ మీ సార్ అంటూ అరిచింది. హాసిని అరుపులు విన్న సంతోష్ విశ్వ హాసినిని తీసుకెళ్లడాన్ని చూసి సంతోష్ కోపం మశాలానికి చేరింది. విశ్వ వదిలేసిన తన కారులో సంతోష్ హాసిని విశ్వాలను ఫాలో అయ్యాడు. హాసిని ఏడుస్తుంటే విశ్వ హాసిని చెంపపై గట్టిగా కొట్టి సంతోష్కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి కార్ స్పీడ్ని పెంచి తన గెస్ట్ హౌస్కి పోనిచ్చాడు. తన గెస్ట్ హౌస్ లోపలికి కార్ని తీసుకువెళ్ళి హాసినిని లోపలికి లాక్కెళ్ళి తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఒక చేత్తో హాసినిని పట్టుకుంటే తలుపు వేసేశాడు విశ్వ. ప్లీజ్ విశ్వ, నన్నేం చేయకు, నిన్ను ఆ రోజు కొట్టినందుకు సారీ, ప్లీజ్ వదిలే అని అంది హాసిని. విశ్వ రాక్షసంగా నవ్వుతూ నీ అర్థనాదం శ్రవణానందకరంగా ఉంది అని అంటూ హాసిని జుట్టు పట్టుకుని తన మొహం ఎదురుగా మొహం పెట్టి ఆ సంతోష్ గాడు నాకు అన్ని విషయాల్లో అటు వస్తూనే ఉన్నాడు. వాడు లేకపోతే బిజినెస్లో కూడా నేనే నెంబర్ వన్ని. నిన్ను ఇప్పుడు నా తనివి తీరా అనుభవిస్తాను. అప్పుడు వాడు మానసికంగా చేస్తాడు. ఇక నేనే ఈ వ్యాపార సామ్రాజ్యంలో అగ్రగామి అవుతాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అంటూనే హాసినిని మంచం మీద పడేసి తను హాసిని మీదకి చేరుతుండగా హాసినిని తన 2 కాళ్ళతో విశ్వ గుండెల మీద తన్ని మంచం దిగి వెళ్ళి తలుపు తీసుకొని మెట్లు దిగుతూ ఉండగా విశ్వ హాసిని జాడను పట్టుకొని ఈడ్చుకుంటూ మెట్లు పైకి లాక్కెళ్ళి గదిలోకి తీసుకువెళ్తూ ఉండగా సంతోష్ కోపంగా అడుగులు వేస్తూ విశ్వ దగ్గరికి వెళ్ళి పీక పట్టుకోగానే హాసిని జుట్టుని వదిలేశాడు విశ్వ. విశ్వ తన బలాన్నంతా ఉపయోగించి సంతోష్ చేతిని విడిపించుకొని సంతోష్తో నేను ముందే ఊహించానురా, నిన్ను తక్కువ అంచనా వెయ్యను అని మాట్లాడుతూ అడుగులు వెనక్కి వేస్తూ గది లోపలి కార్నర్లో ఉన్న గాజు ఫ్లవర్ వాజ్ని సంతోష్ మీదకి ఎత్తాడు తనని కొట్టడానికి. విశ్వ ఎత్తిన ఫ్లవర్ వాజ్ సంతోష్ని తాకేలోపు హాసిని సంతోష్కి అడ్డు నిలవడంతో ఆ గాజు ఫ్లవర్ వాజ్ హాసిని నుదుటిని బలంగా తాకింది. హాసిని కళ్ళు తిరిగి పడిపోయింది. హాసిని నుదురు రక్తాన్ని చిందించడంతో సంతోష్ ఉగ్రనరసింహ అవతారం ఎత్తి విశ్వాని కొట్టి హాసినిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కట్టు కట్టించాడు. ఈ టైంలో హాసిని తనకి కట్టు చూసి ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని సంతోష్ స్పృహలో లేని హాసినిని ఎత్తుకొని కారు ఎక్కించి తను కూడా ఎక్కి శివ వాళ్ళ ఇంటికి పోనిచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం, చిన్ని జాగ్రత్త అని చెప్పాడు. ప్రభుగారు ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి హరిని చిన్నికి ఈ పూట కథలు నువ్వే చెప్పాలి, మరి 1-2 చిట్టి పొట్టి కథలు విన్నాక నా చిట్టి తల్లి నిద్రలోకి జారుకుంటుందిగా, నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అని అన్నారు. హరిని సరే అంది. కానీ లాంగ్ డ్రైవ్ అనేసరికి హరిని స్వప్న ఒకరినొకరు ఒక క్షణం చూసుకుని మళ్ళీ ప్రభుగారి వైపు తిరిగి చిన్నిని కూర్చోబెట్టి కథలు చెప్పడంలో మునిగిపోయింది హరిని. స్పృహ లేకుండా పడుకున్న హాసిని దగ్గర ఇషిత ఉంది. సంతోష్ శివతో ఆ విశ్వగాడు ఊర్లో లేడు కదరా, వాడి స్కెడ్యూల్ ప్రకారం డైరీ యాడ్ షూట్ కోసం దాని డీల్ కోసం కులు మనాలిలో కదా ఉండాలి, అప్పుడే రాకూడదు, కానీ వచ్చాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ శివ, వాడి నుండి రావాల్సిన నిజాలు ఉన్నాయి అని సంతోష్ శివతో మాట్లాడుతూ ఉండగా సంతోష్ అని గట్టిగా నిద్రలోనే అరిచి ఉలిక్కిపడి లేచింది హాసిని. కళ్ళు తెరిచిన హాసిని తాను ఎక్కడ ఉందో ఒకసారి అటు ఇటు చూసి ఇషితాని చూసి సారేరి అని అడిగింది. హాసిని పిలుపు వినగానే సంతోష్ పరుగున హాసిని దగ్గరికి వచ్చి చెమట్లు పట్టి ఉన్న హాసిని మోముని తన దోసిల్లోకి తీసుకుని ఏం భయపడకురా, మనం శివ వాళ్ళ ఇంట్లో ఉన్నాం సరేనా అన్నాడు సంతోష్. ఆ విశ్వ మిమ్మల్ని అని హాసిని అంటూ ఉండగా బంగారు వాడు నన్ను ఏం చేయలేదులే, నువ్వు మధ్యలో పానకంలో పొడకలా అడ్డొచ్చావు కదా అని అన్నాడు. సంతోష్ మాట్లాడుతూ ఉండగా ఇషిత వెళ్ళి టవల్ తీసుకురావడానికి వెళ్ళింది. మరి తర్వాత ఏం జరిగింది? ఆ విశ్వ మిమ్మల్ని కొట్టలేదా? మీరు ఊరుకుంటారా? మీకు అసలే కోపం ఎక్కువ అని అంది హాసిని.
నిషిత తెచ్చిన ఆ టవల్ తీసుకుని సంతోష్ హాసిని మొహం మీద ఉన్న చెమటలను తుడుస్తూ, నువ్వు అనుకున్నట్లు గొడవ ఏం అవ్వలేదు అని అన్నాడు సంతోష్. నేను నమ్మను, నీ గురించి నాకు బాగా తెలుసు అని అంది హాసిని కంగారుగా. శివ హాసినితో, ఏం గొడవ అవ్వలేదు హాసిని, నేను చెప్తున్నాను కదా అని అన్నాడు. మరి అని హాసిని అంటూ ఉండగా సంతోష్ హాసినిని మాట్లాడావంటే అని అరిచి ముద్దు పెట్టేస్తాను అని చెవి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడు. నిషిత శివ నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. హాసిని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ సంతోష్ని చిరుకోపంగా చూస్తూ, నేనేం మాట్లాడుతున్నాను అర్థమవుతుంది కదా సార్ మీకు, అయినా మీరెందుకు లైట్ తీసుకుంటున్నారు అని అంది హాసిని. సంతోష్ హాసిని పక్కనే కూర్చొని తన చేతులు హాసిని చేతి వేళ్లతో పెనవేస్తూ, నిజంగా ఏమీ గొడవ అవ్వలేదు, నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు సంతోష్. ఇంట్లో వాళ్ళు ఈ దెబ్బ చూసి కంగారు పడతారేమో సార్, ఇప్పుడు ఎలా అని అంది హాసిని. అయితే నీకు ఈ దెబ్బ తగ్గే వరకు మనం హనీమూన్కి ప్యారిస్ వెళ్ళిపోదామా అని అడిగాడు సంతోష్ చిలిపిగా హాసిని కళ్ళల్లోకి చూస్తూ. హాసిని సంతోష్ గుండెల మీద కొడుతూ, మీకెప్పుడు అదే ధ్యాస అని అంది. ఏం చేస్తాం మరి, అమ్మాయి గారు అబ్బాయి గారిని పస్తులు పెడుతున్నప్పుడు అని అంటూ హాసినిని దగ్గరికి లాక్కొని, ఈ పూటైనా ఈ పిల్లాడి ఆకలిని పట్టించుకోవచ్చుగా అని అన్నాడు హాసిని బుగ్గల్ని నిమురుతూ. హాసిని సంతోష్ షర్ట్ కాలర్ పట్టుకొని మౌనంగా ఉండిపోయింది. సంతోష్ కూడా కొన్ని క్షణాలు హాసినిని కదపలేదు. క్షణాలు నిమిషాలు అయినా హాసిని తిరిగి ఏమీ స్పందించకపోయేటప్పటికీ సంతోష్ హాసిని పెదాలను అందుకోబోతుండగా హాసిని సంతోష్ కాలర్ వదిలేసి వెనక్కి జరిగి, మీరు 3 నెలలు వైఫ్గా ఒప్పందం పెట్టారని మీతో ఇలా క్లోజ్గా ఉంటున్నాను సార్, మీరే అర్థం చేసుకొని అని హాసిని అంటుండగా సంతోష్ హాసినిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాసిని మంచం పైన వాలిపోయి ఉబికి వస్తున్న కన్నీరును వదిలింది. సంతోష్ బాల్కనీలో నిలబడి హాసిని ఏదో దాస్తోంది నా దగ్గర, తన కళ్ళల్లో నాకు ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది, తను ఏం దాచాలని అనుకుంటోంది, ఎలా అయినా కనుక్కోవాలి అని అనుకున్నాడు మనసులో. ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్న హాసిని తన మనసుని అదుపు చేసి నిద్రపోవడానికి ప్రయత్నించింది. కళ్ళు మూసుకుంటే జరిగిన సంఘటన పదే పదే గుర్తొస్తుంటే భయంగా అనిపించి సంతోష్ దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు సారీ సార్, భయం వేస్తుంది, లోపలికి రండి సార్ అని అంది హాసిని. సంతోష్ కదలకుండా హాసినినే చూస్తుంటే హాసిని తలదించుకొని, మీరు హద్దు దాటుతున్నారు అని మెల్లిగా గొంతు పెగల్చుకొని అనగానే సంతోష్, భార్యాభర్తల మధ్య హద్దులు ఉంటాయని నాకు తెలియక మిస్బిహేవ్ చేశానులే అన్నాడు కఠినంగా. హాసిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ సార్, ఒప్పందంలో లీనమైపోయారని మిమ్మల్ని దూరం జరిపినందుకు నిజంగా సారీ, భయమేస్తోంది, లోపలికి రండి సార్ అని నెమ్మదిగా అంది హాసిని. హాసిని కళ్ళల్లో చేరిన కన్నీటిని చూడగానే సంతోష్కి బాధ అనిపించినా కూడా బయటపడకుండా, నువ్వు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నట్టు అనిపించట్లేదు నాకు అని అన్నాడు సంతోష్. హాసిని తన మునివేళ్లతో పాదాలను పైకి ఎత్తి సంతోష్ నుదుటిపైన ముద్దు పెట్టి, సారీ సార్, నిజంగానే నాకు భయంగా ఉంది అని అంది హాసిని. పద లోపలికి అని అన్నాడు సంతోష్. లోపలికి వెళ్ళాక హాసిని మంచం మీద పడుకుంటూ ఉండగా సంతోష్ సోఫాలో పడుకుంటుంటే హాసిని లేచి, సార్ మీకు నా మీద కోపం ఉంటే తర్వాత తీర్చుకోండి, ఇప్పుడు మాత్రం మంచం మీదే పడుకోండి సార్ అని అంది హాసిని. ఆర్ యూ షూర్ అని అన్నాడు సంతోష్. 100% సార్ అంది హాసిని. సంతోష్ హాసిని పక్కకి చేరగానే హాసిని సంతోష్ వైపు తిరిగి తనని టచ్ చేయకుండా తనకి దగ్గరగా పడుకుంది. కళ్ళు మూసుకొని ముడుచుకొని పడుకున్న హాసినిని చూస్తూ ఆలోచనలోకి వెళ్ళాడు సంతోష్. పెళ్ళి జరిగిన మర్నాడు నేను నా నుదుటిపైన ముద్దు ఇచ్చి సారీ చెప్పమన్నప్పుడు అలా చెప్పాలి అనిపించిన రోజును చెప్తాను అని హాసిని చెప్పిన మాటలు ఎప్పుడు సార్ అని పిలిచే హాసిని నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు సంతోష్ అని పిలిచిన పిలుపుని గుర్తు చేసుకున్నాడు. కన్ఫామ్గా హాసిని తన ప్రేమ నాకు వ్యక్తపరచాలి అని అనుకున్న హాసినిని ఏదో కారణం ఆపేస్తాను, అదేమై ఉంటుంది అని అనుకున్నాడు మనసులో.
ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ అప్డేట్. మరి ఆ రీజన్ ఏంటో మీరు కూడా గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేస్తారు అని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.